హాయ్ అండి. ఈరోజు మనము మ్యాజిక్ పిన్ రిజిస్ట్రేషన్ గురించి చూద్దాము. అంటే చాలామంది అడుగుతున్నారు. స్విగ్గీ, జొమాటో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయింది కదా! సో, మా రెస్టారెంట్‌ని మేము మ్యాజిక్ పిన్‌లో కూడా ఎన్రోల్ చేద్దాం అనుకుంటున్నాం అంటున్నారు. సో, మీకు ఈ వీడియో ఎండింగ్‌లో ఒక మంచి టిప్ చెప్తా అండి. ప్రో టిప్ అది. సో, ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మ్యాజిక్ పిన్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. ఇది ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ ఏముండదు. మ్యాజిక్ పిన్ రెస్టారెంట్ పార్ట్నర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. మ్యాజిక్ పిన్ రెస్టారెంట్ పార్ట్నర్ రిజిస్ట్రేషన్. ఓకేనా? ఇది మీరు ఇలా సెర్చ్ చేయండి. ఈ ఫస్ట్ ఉంది కదా! ఈ పార్ట్నర్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకేంటి గో లైవ్ ఇన్ 5 మినిట్స్. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లైవ్ చేయాలంటే మనకి ఎలా అయినా ఒక 2 డేస్ పడుతదండి. స్విగ్గీ, జొమాటో ఏదైనా కూడా ప్రాసెస్ చేయాలంటే 2 డేస్ వరకు టైం పడతది. కాకపోతే ఇక్కడ మనోళ్ళు ఏమంటున్నారు మ్యాజిక్ పిన్ ఓఎన్‌డీసీ నెట్వర్క్ గో లైవ్ అండర్ 5 మినిట్స్. ఓకే. ఇదొకటి ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకేముంది జీరో కమిషన్ ఫర్ ఫస్ట్ 30 డేస్. ఈ వీడియో మొత్తం చూడండి. ఇదేదో స్టార్టింగ్ కొంచెం చూసి రిజిస్ట్రేషన్ ఆ పేజ్ అదంతా చూసిన తర్వాత రిజిస్టర్ చేసుకొని అలా బ్లైండ్‌గా ఎళ్ళిపోకండి. వీడియో అయితే ఖచ్చితంగా మొత్తం చూడండి. సో, ఇక్కడేముంది జీరో కమిషన్ ఫర్ ఫస్ట్ 30 డేస్. జొమాటోలో కూడా ఫస్ట్ 1 మంత్ కమిషన్ అనేది ఏమీ ఉండదు. ఓకే. ఇక్కడ మనం ఏం అడుగుతున్నాడు ఎంటర్ యువర్ మొబైల్ నంబర్. ఫస్ట్ మనం ఇక్కడ మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ నా మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేశానండి. ఓటీపీ వస్తది. ఓకేనా? ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ మన రెస్టారెంట్ నేమ్ వచ్చేసింది. ఇది ఎలా? మీకు అర్థమైతుందా? నేను ఇక్కడ ఫోను నంబర్ ఇచ్చాను. ఈ ఫోను నంబర్ పెడితే నాకిక్కడ ఏమొచ్చింది? మా రెస్టారెంట్ నేమ్ వచ్చింది. ఇది మా సెకండ్ అన్నమాట. సెకండ్ అవుట్‌లెట్. సో, దీని నేమ్ ఇక్కడొచ్చింది. ఎలా వచ్చింది? సో, వీళ్ళు ఏం చేస్తారంటే జొమాటో నుంచి తీసుకుంటారు డీటెయిల్స్. ఓకేనా? వీళ్ళు మన జొమాటో నుంచి డీటెయిల్స్ తీసుకొని డైరెక్ట్‌గా ఇక్కడ రిజిస్టర్ నౌ ఉంది కదా! ఇది క్లిక్ చేసేద్దాం. ఇప్పుడేమొచ్చింది ఇక్కడ? మన మన మనది ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేసిందన్నమాట. ఓకేనా? ఇది. సో, ఇక్కడ ఇది వచ్చేసింది కదా! మనం ఇక్కడ ఏం చేయాలి ఇంకా నెక్స్ట్ సేల్స్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేసినాయి చూడండి. ఇవి నేను అసలు ఇంకా రిజిస్ట్రేషనే చేయలేదు. కాకపోతే ఇక్కడ ఆటోమేటిక్ ఇది వచ్చేసింది. ఓకే. ఇక్కడ ఏమొచ్చింది టు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ ఆన్ మ్యాజిక్ పిన్ క్లిక్ హియర్. ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. మీరు కన్‌ఫ్యూజ్ అయిపోకండి. ఇది ఆటోమేటిక్ ఎలా వచ్చిందనేది వీళ్ళు జొమాటో నుంచి తీసుకుంటారనమాట డీటెయిల్స్. ఇది ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు వీడు యాడ్ యువర్ స్టోర్ లొకేషన్. మన స్టోర్ లొకేషన్ ఏంటో అడుగుతున్నాడు. ఇక్కడ నేను ఆల్రెడీ లొకేషన్ ఇచ్చా కాబట్టి అది ఆటోమేటిక్‌గా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ అడ్రెస్, హౌస్ నంబర్ ఇదంతా వచ్చేసింది. ఇది ఉంచేసేయండి. ఆర్ ఎల్స్ నేను చేంజ్ లొకేషన్ అని అన్నా కూడా మీకు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ లొకేషన్ మీద క్లిక్ చేసి మీరు చేయొచ్చు. ఓకేనా? సో, వీళ్ళ సైటే సరిగ్గా పనిచేయట్లేదు. సో, ఇక్కడ బై డిఫాల్ట్ నేను లొకేషన్ ఎనేబుల్ చేశా కాబట్టి ఇక్కడైతే వచ్చేసింది. ఇదే ఉంచండి. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడేంటి ఓనర్ డీటెయిల్స్. ఓనర్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. మన డీటెయిల్స్ ఇచ్చేద్దాం మనం. నా నేమ్ ఇచ్చాను. మెయిల్ ఐడీ ఇస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను. వెరిఫై అడుగుతుంటే వెరిఫై చేద్దాం. ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది ఫస్ట్ వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ స్టోర్ కాంటాక్ట్ నంబర్ సేమ్ నంబర్ అది. మళ్ళీ వెరిఫై అడుగుతున్నాడు. మళ్ళీ వెరిఫై చేద్దాం. ఓకే. ఇది కూడా నేను మళ్ళీ సెకండ్ టైమ్ కూడా వెరిఫై చేశాను. సో, స్లాట్స్ అండి మనం జొమాటోలో కూడా మీకు గుర్తుండుంటే టైమింగ్స్ అనేది పెట్టుకున్నాం కదా! ఇక్కడ కూడా టైమింగ్స్ అనేది పెట్టుకోండి. సో, ఇది బై డిఫాల్ట్ నేను ఇది జస్ట్ మీకు చూపిస్తున్నా అండి. ఓకేనా? సో, నేను టైమింగ్ బై డిఫాల్ట్ పెట్టాను. మీకు ఇక్కడ చూడండి మీరు స్విగ్గీ అయినా, జొమాటో అయినా ఎన్రోల్ చేసుకునేటప్పుడు వీడియో క్లియర్‌గా చూడండి. ఎందుకంటే నాకు క్వెషన్స్ వస్తున్నాయి. ఇది ఇక్కడ సేమ్ ఇలానే మనకి స్విగ్గీలో కూడా ఉంటది. ఇక్కడ ఎస్ అని పెట్టేస్తారు. పెట్టేసి నంబర్ అడుగుతుంది, జీఎస్టీ అడుగుతుందని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. సో, ఇక్కడ చూడండి నో ఆప్షన్ కూడా ఉంటదండి. నో పెట్టండి. ఓకేనా? నో పెడితే అయిపోతది. సో, ఇక్కడ ఒక చెక్ మార్క్ ఉంటది. చెక్ చేయండి. బాక్స్ ఏంటంటే మీరు కన్ఫర్మ్ చేసినట్టు నాకు జీఎస్టీ లేదురా బాబు అని చెప్పేసి. ఓకేనా? ఇక్కడ పాన్ నంబర్ అడుగుతున్నాడు. మనం పాన్ నంబర్ ఇచ్చేసాం. ఓకేనా? ఎఫ్ఎస్ఎస్ఐ డీటెయిల్స్ అడుగుతున్నాడు. మనము ఎఫ్ఎస్ఎస్ఐ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి. నేను ఇక్కడ ఎఫ్ఎస్ఎస్ఐ డీటెయిల్స్ ఇస్తున్నా.
ఎక్స్‌పైరీ డేట్ అడుగుతున్నాడు. డేట్ కూడా ఇచ్చేద్దాము. ఓకేనా? ఇక్కడైతే పేమెంట్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. మళ్ళీ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. దాని నేము ఓకేనా? ఇక్కడ యూపీఐ ఐడీ వెరిఫై ఉన్నది వెరిఫై చేద్దాం. సో ఇక్కడ మన నేమ్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ వెరిఫై అయిపోయిందండి. నెక్స్ట్ వ్యూ వెరిఫై మై డాక్యుమెంట్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? సీజర్ డీపీకి ఇక్కడ పాన్ అవర్ మిస్టేక్ నెంబర్ అనేది మనకి వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డ్ అప్లోడ్ చేయమంటున్నాడు. పాన్ కార్డ్ అప్లోడ్ చేద్దాము. ఇక్కడ నేను పాన్ కార్డ్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ ఎఫ్ఎస్ఎస్ఐ అడుగుతున్నాడు. ఇది అప్లోడ్ చేద్దామండి. ఎఫ్ఎస్ఎస్ఐ కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేసేసాను. ఇక్కడ ఇది షో వస్తుందండి. ఎఫ్ఎస్ఎస్ఐ అప్లోడ్ అవ్వట్లేదు. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకేదో ప్రూఫ్ అడుగుతున్నాడు. ఇవన్నీ కాదు. మనం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వన్స్ మనం ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ దగ్గర ఉన్నప్పుడు మీకు నెక్స్ట్ డే నుంచి కాల్స్ వస్తాయండి వాళ్ళ దగ్గర నుంచి. ఈ సైట్ ఇవన్నీ సరిగ్గా ఉండవు వీళ్ళవి. ఈ సగానికి వచ్చి ఆగిపోతాయి. ఎప్పుడైనా ఇంతే సగానికి వస్తే ఆగిపోతాయి. వీళ్ళ దగ్గర నుంచి మీకు రేపు ఏమవుతుందంటే కాల్ వస్తుంది. ఓకేనా? రేపటి నుంచి మీకు కాల్స్ వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంటికి వస్తారు. వాళ్ళే ఇంటికి వచ్చి మీకు ఎన్రోల్ చేసుకుంటామంటారు. లేకపోతే కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే దీంట్లో మెన్యూ అనేది మన జొమాటో నుంచి వాళ్ళు డైరెక్ట్‌గా తీసేసుకుంటారు అనమాట. జొమాటో రెస్టారెంట్ ఐడీ అడుగుతారు. దాంట్లో నుంచి డైరెక్ట్‌గా వీళ్ళు మెన్యూ అనేది తీసుకుంటారు. ఓకేనా? సో ఈ ప్రాసెస్ నేను కంప్లీట్‌గా ఎందుకు ఇక్కడ చేయట్లేదు అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నా సజెషన్ ఏంటి అంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్తున్నా. మీరు మ్యాజిక్ పిన్‌లోకి ఎన్రోల్ చేసుకోకండి. ఓకేనా? మీరు మ్యాజిక్ పిన్ ఎన్రోల్ చేసుకోకండి. ఎందుకంటే ఇదొక ఓకే ఫుడ్ ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామే. కాకపోతే స్విగ్గీ, జొమాటోతో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా వరస్ట్ అండి. అండ్ ఇంకోటేంటంటే వీళ్ళు మనకు ఆర్డర్స్ ఇవ్వడం కంటే మన దగ్గర నుంచి పైసలు ఎలా తీసుకోవాలి అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ మీకు మా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ఎన్రోల్ చేసుకున్నాము. నా సెకండ్ లాస్ట్ ఉన్నప్పుడు అది ఉంది కదా! దానికి మేము ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఒక్క ఆర్డర్‌కి ఫుల్ పేమెంట్ వచ్చింది మనకి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్‌కి మనకి ₹179 వర్త్ ఆర్డర్‌కి మనకొచ్చిన ఎంత ఇచ్చారంటే వాళ్ళు ₹29 ఇచ్చారండి. ₹179 వర్త్ ఆర్డర్‌కి మనకొచ్చింది ₹29 మాత్రమే. సో, అదేంటి మనకు అర్థం కాలేదు. ఇది ఇంత తక్కువ వచ్చింది ఏంటి అని చూసుకుంటే అది అంతే అంట. నెక్స్ట్ నుంచి మనకి ఏమవుతుందంటే కాల్స్ వస్తాయి. మనం ఎన్రోల్ చేసుకున్న తర్వాత మనకి ఆర్డర్స్ ఎలాగో రావు. సో, వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళ కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వస్తది. వచ్చిన తర్వాత మీకు ఆర్డర్స్ వస్తలేవండి. మీరు కొత్తగా ఎన్రోల్ చేసుకున్నారు కదా! మీకు ఆర్డర్‌లో వర్షం కురవాలంటే మీరు ఒక ప్యాకేజ్ తీసుకోవాలి. మీరు మా కాల్స్ ఎలా వస్తాయంటే ఇంక నాన్ స్టాప్ మీకు ఇప్పుడు మనకి డిజిటల్ కాల్స్ వస్తాయి కదండీ! అలా. సేమ్ అలానే నాన్ స్టాప్ కాల్స్ వస్తున్నాయంటే మీరు మా ప్యాకేజ్ తీసుకోండి. మీరు మా ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఆర్డర్‌లో వర్షం కురుస్తది. ఒక ₹25,000 మీరు మాకు కట్టండి. ₹25,000 మీరు మాకు కడితే మీకు 56,000 విలువైన ఆర్డర్స్ రూపాయల విలువైన ఆర్డర్స్ మీకొస్తాయి. 1 ఇయర్ టైమ్ ఉంటది. ఈ 1 ఇయర్‌లో మీకు మేము ₹56,000 ఆర్డర్స్ అనేది తెప్పిస్తాము. వాళ్ళు తెప్పియలేకపోతే మా సైడ్ నుంచి మేము మీకు ఏం చేస్తాం అనేది ఏం చెప్పరు మనకి. ఓకేనా? సో, అదే ₹26,000 మనము కడితే మీకు 25,000 కడితే ₹56,000 విలువైన ఆర్డర్స్ వస్తాయని మేము మీకు ఇప్పిస్తాము. సో, మీరు తీసుకోవాలి. తీసుకుంటే బావుంటది. తీసుకోండి, 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 తీసుకోండి అంటారు. సో, మనం ఏమిటంటే అరే! సరే ₹25,000 పోయినప్పుడు ₹56,000 వర్త్ ఆర్డర్స్ వస్తాయి కదా! ఆ ₹56,000 మనకి అని అనుకుంటాం. కాకపోతే అలా ఉండదు. 30% కమిషన్. అంటే మళ్ళీ ఈ 25,000 మనం ముందే కట్టాలంటే ముందు కట్టాల్సిన అవసరం లేదండి. 30% కమిషన్. ఫస్ట్ ముందు కట్టమంటారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా లాస్ట్‌కి ఒక కనీసం ఓ ₹200 కట్టండి. ఒక 250 కట్టండి. స్టార్టింగ్ 250తోని మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఎవ్రీ ఆర్డర్ వస్తది కదా! ఎవ్రీ ఆర్డర్‌లో 30% టు 40% మా కమిషన్ తీసుకుంటామండి. మిగిలిన 50% అనేది ఏదైతే ఉంటదో ప్రతి ఆర్డర్‌లో 50% మేము ఆ ఫీ కింద తీసుకుంటాం. ఇది ₹25,000 మనం కట్టాలి కదా! ఆ ₹25,000 ఏదైతే పెండింగ్ బ్యాలెన్స్ ఉంటదో అది ప్రతి ఆర్డర్‌లో నుంచి 50% తీసుకుంటామండి అంటారు. అంటే 50% ఏమో ఈ ఆర్డర్స్‌కి ఆహ్, ఎన్రోల్ చేసుకున్న దానికి కట్టాలి. అండ్ అలాగే 30% ఏమో వాళ్ళ కమిషన్ ఉంటది. 30 40 ఉంటది.
సో, మొత్తం 90% అంటే మీకేం ఉండదు ఇంక అక్కడ. ఓకేనా? మీకు అక్కడ ఏ ఆర్డర్ వచ్చినా మీకు ఆడ వచ్చేది 10% మాత్రమే. రూ. 100 ఆర్డర్ వస్తే మీకు ఆడొచ్చేది రూ. 10. ఆ రూ. 10 మీ ప్యాకేజింగ్‌కి కూడా పడతది కాదు. ఓకేనా? సో, ఇలా ఏం చేస్తారు 1 ఇయర్ వరకు అలా అయితది. మెల్లిగా వాళ్ళేం చేస్తారంటే మనకి 25,000 మనం ఏదైతే కట్టాలో అన్ని వచ్చే ఆర్డర్స్ వరకు మెల్లిమెల్లిగా రప్పిస్తా ఉంటారు. రప్పించిన తర్వాత ఆ 25,000 అయిపోయిన తర్వాత మీకు ఆర్డర్స్ రావు. ఏముండదు మీకు వాళ్ళ దగ్గర నుంచి. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటి? ఆ 25,000 రూపీస్ అయిపోయిన తర్వాత మీకు ఆర్డర్స్ రావు. మీరేం చేస్తారు? వాళ్ళ కస్టమర్ కేర్‌కో వాళ్ళకో కాల్ చేసి వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏమంటారు? సార్ మాకు ఈ ఆర్డర్సే వస్తలేవు సార్. మేము మీరు 25,000 అది ఇది అన్నారు కదా! అంటే వాళ్ళేమంటారు? ఇంకొక ప్యాకేజ్ ఉంటదండి. 1,00,000 ప్యాకేజ్ తీసుకుంటే మీకు అప్పుడైతే ఆర్డర్‌ల వర్షం ఫుల్ వస్తది. భారీ వర్షాలు కురిసినట్టే మీకు ఆర్డర్‌లు కురుస్తా ఉంటాయి. సో, 1,00,000 ప్యాకేజ్ తీసుకోండి అని చెప్పేసి మీకు మెల్లిగా అది అంటగట్టడానికి ట్రై చేస్తారు. ఓకేనా? ఇవి పెద్ద పెద్ద రెస్టారెంటోళ్ళేంటంటే వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు ఇలాంటివి. మనలాంటి వాళ్ళకి ఇవి కుదరదండి. సో, చిన్న క్లౌడ్ కిచెన్ మనం చిన్నగా స్టార్ట్ చేసుకుంటాము. మనకింట్లో ప్రాఫిట్ ఉండేదే దాంట్లో మళ్ళీ వాడు వచ్చి మేము అది చేస్తాము, ఇది చేస్తాం అని చెప్పేసి మనకొచ్చే ప్రాఫిట్ కాదు. మనల్ని మొత్తానికి లాస్ చేసి కూర్చుంటారు ఈ మ్యాజిక్ పిన్ వాళ్ళు. సో, మీరు ఈ మ్యాజిక్ పిన్ ఎన్రోల్ చేసుకోకపోవడమే నా సజెషన్ అండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఆన్సర్ ఇస్తా. అండ్ ఇంకోటి ఇక్కడి నుంచి నేను కంప్లీట్‌గా మీకు ఈ ప్రాసెస్ ఎందుకు చెప్పట్లేదంటే చెప్పిన రీజన్ ఇదే. మీ ప్రాసెస్ కంప్లీట్ కావాలంటే చెప్పండి చేసేద్దాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ అయిపోవడంతోనే మీకు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా నెక్స్ట్ డే నుంచి కాల్స్ వస్తా ఉంటాయన్నమాట. వాళ్ళే ఇంటికొస్తాము, మేము చేస్తాము అది ఇది అంటారు. సో, మీరు ఈ మ్యాజిక్ పిన్ జోలికైతే పోకండి. స్విగ్గీ, జొమాటో బావుంటది. ఆ స్విగ్గీ, జొమాటోలోనే కంటిన్యూ అయిపోండి. ఓకేనా? అండ్ స్విగ్గీ వాడు కూడా ఈ మధ్యలో డైలీ యాడ్స్ పెడుతున్నాడు. మనకు తెలియకుండానే వాడు యాడ్లు పెడుతున్నాడు. సో, మీరు స్విగ్గీ గ్రోత్ పేజ్‌కెళ్ళి ఆ యాడ్‌ని డైలీ స్టాప్ చేసుకోండి. ఓకే. వీడియో కింతే. థాంక్ యూ. జై హింద్.